మిత్రమా, నీ జీవితం కోసమే కష్టపడుతున్నావు. నీ కష్టం ఎప్పటికీ వృధా కాదు మిత్రమా. నీవు చిందించే ప్రతి చెమట చుక్క 100 రెట్ల ఆనందాన్ని, నువ్వు కాచే ప్రతి కన్నీరు బొట్టు 1000 రెట్ల సంతోషాన్ని తీసుకువస్తాయి. ఒక్క విషయం గుర్తుపెట్టుకో మిత్రమా, మొక్క నాటిన వెంటనే ఫలాలను ఇవ్వదు, అలాగే కష్టపడిన వెంటనే ఫలితం రాదు. దేనికైనా సమయం రావాలి, దానికై ఎదురు చూడాలి మిత్రమా. ఒకటి గుర్తుంచుకో మిత్రమా, సంతోషాన్ని అందరితో పంచుకోవచ్చు, కానీ బాధను మన అనుకున్న వారితో మాత్రమే పంచుకోగలం. అందుకే మిత్రమా, ఎవరైనా మీతో వారి బాధను చెప్తే వీలైతే సహాయం చేయండి, లేదా 4 మాటలు చెప్పి ఓదార్చండి. అంతేకాని మరో 4 మాటలతో బాధ పెట్టద్దు మిత్రమా. వాళ్ళు అనుభవిస్తున్న బాధ కంటే మీ మాటలే వారికి ఎక్కువ బాధను పెడతాయి, కాదంటారా? మిత్రమా, ఈ లోకంలో అందరూ స్వార్థపరులే. కొందరు తన కోసం ఆలోచిస్తారు, కొందరు ఇంటి కోసం ఆలోచిస్తారు, కొందరు కులం కోసం ఆలోచిస్తారు, కొందరు మతం కోసం ఆలోచిస్తారు, కొందరు వ్యవస్థ కోసం ఆలోచిస్తారు, కొందరు ప్రాంతం కోసం ఆలోచిస్తారు, కొందరు దేశం కోసం ఆలోచిస్తారు, ఆఖరికి సన్యాసులు కూడా మోక్షం కోసం ఆలోచిస్తారు మిత్రమా, కాదంటారా? ఒకరి సంస్కారం తెలియాలంటే వారి మాట వినాలి, ఒకరి ఆప్యాయత తెలియాలంటే వారు వడ్డిస్తే తినాలి, ఒకరి మనసులో మన స్థానం తెలియాలంటే వాళ్ళకి కోపం తెప్పించాలి, ఒకరి స్నేహం తెలియాలంటే వారికి మనం కష్టం ఇచ్చేయాలి, ఒకరు మనిషో కాదో తెలియాలంటే ఎవరికైనా సహాయం చేశారో లేదో తెలుసుకోవాలి, కాదంటారా? మిత్రమా, ఈ భూమి నాది అన్నప్పుడల్లా భూదేవత నవ్వుకుందంట. నీకంటే ముందు కోట్లాది మంది అలాగే అన్నారు, కానీ ఎవరు చివరి వరకు తమకు దక్కించుకోలేకపోయారు అని. మిత్రమా, మనం ఎవరికీ కనిపించకుండా దాచుకోవలసింది మన కన్నింటిని, అందరికీ కనిపించేలా ఉంచాల్సింది మన చిరునవ్వుని. మన నవ్వుని చూసి సంతోషపడే వాళ్ళకంటే మనల్ని చూసి అసూయపడే వాళ్ళే ఎక్కువ మిత్రమా. మన కన్నీళ్లను పోగొట్టే వారికంటే వాటితో దాహం తీర్చుకునే వాళ్ళే ఎక్కువ. ఆ అవకాశాన్ని ఎవ్వరికీ కూడా ఇవ్వకండి మిత్రమా. బంధాలు, బంధుత్వాలు, స్నేహం చెదిరాక మళ్ళీ కావాలనే తాపత్రయం ఒకవైపు వారికి ఉంటే రెండో వైపు వారు చులకనగా చూసే రోజులువి మిత్రమా. అందుకే అనవసరంగా ఎవరి కోసం కూడా పాకులాడకుండా రెండో వైపు వారిని అనుసరించకుండా ఉంటే కాలమే తీర్పునిస్తుందని గుర్తించుకో మిత్రమా. అడవిలో తిరిగే పులిని నమ్మచ్చు, నీటిలో ఈదే ముసలిని నమ్మచ్చు, అస్తమానం నటిస్తూ నమ్మించాలని చూసే వాళ్ళ నీడను కూడా నమ్మకూడదు మిత్రమా. గడిచిన కాలం చాలా బాగుంటుంది మిత్రమా, ఎందుకంటే మళ్ళీ తిరిగి రాదు కాబట్టి. రాబోయే కాలం అందంగా ఉంటుంది, ఎందుకంటే నచ్చినట్లు ఊహించుకుంటాం కాబట్టి. ప్రస్తుతం జరుగుతున్న కాలం కష్టంగా ఉంటుంది మిత్రమా, ఎందుకంటే అనుభవిస్తాం కాబట్టి. మిత్రమా, జీవితంలో ఓడిపోవడం, మోసపోవడం, చెడిపోవడం, పడిపోవడం అంటూ ఏమీ ఉండవు మిత్రమా. కేవలం నేర్చుకోవడం మాత్రమే ఉంటుంది. కొందరు ఓడిపోయి ఎలా గెలవాలని నేర్చుకుంటారు, ఇంకొందరు మోసపోయి ఎలా జాగ్రత్తగా ఉండాలో నేర్చుకుంటారు, మరికొందరు చెడిపోయి ఎలా బాగుపడాలో నేర్చుకుంటారు, మరికొందరు పడిపోయి ఎలా నిలబడాలో నేర్చుకుంటారు. జీవితం అనేది ఒక పాఠశాల మిత్రమా. మిత్రమా, చదువుకున్న ప్రతి వారు సంస్కారులు కాదు, చదువు లేని ప్రతి వారు సంస్కారం లేనివారు కాదు. ధన పేద భేదం లేకుండా అందరినీ గౌరవించగలిగిన వారే మంచి సంస్కారవంతులు మిత్రమా. ఎవరన్నా మనకు ఏదన్నా చెప్తుంటే అడ్డు చెప్పొద్దు మిత్రమా. వినండి, నచ్చితే ఫాలో అవ్వండి, లేకపోతే వదిలేయండి. వినడం మాత్రం మర్చిపోకు మిత్రమా. జీవితం ఒక బాంబు లాంటిది. ఎన్ని రోజులు జాగ్రత్తగా ఉన్నా ఒక్క క్షణం ఏమరపాటుగా ఉంటే చాలు అది పేలిపోవడానికి. అందుకే జీవితంలో ఒక్క క్షణం కూడా ఏమరపాటు పనికిరాదు మిత్రమా. జీవితమే ఒక పయనం, ఆ పయనంలో కలిసే ప్రయాణికులు ఎందరో, కానీ ఏది శాశ్వతం కాదు మిత్రమా. కేవలం నువ్వే శాశ్వతం, నీ ఆలోచనే శాశ్వతం, నీ ప్రేమే శాశ్వతం, నీ నడవడికే శాశ్వతం. గెలిచేది నువ్వే, ఓడేది కూడా నువ్వే మిత్రమా.
అన్నీ గుర్తించుకొని అందరినీ కలుపుకుంటూ సాగిపోయే ప్రయాణమే జీవితం మిత్రమా. ఎవరేమనుకుంటే నీకెందుకు మిత్రమా, అనుకునేవాడెవ్వడు కూడా అండగా రాడు. అండనిచ్చేవాడు అనుకున్నా పోయేదేం లేదు. ప్రతిదానికి ఇతరులు మీ గురించి ఏమనుకుంటున్నారని ఆలోచించడమే మీకు మీరుగా వేసుకుని అంతరంగిక జైలు శిక్ష. అందులో నుంచి బయటపడేంత వరకు మీరు స్వేచ్ఛా ప్రపంచాన్ని అనుభవించలేరు. మనపై ఏడ్చేవాడిని ఏడవనియ్యండి, వాడి కర్మకి వాడే బాధ్యుడు. ఈర్ష్యతో ఏడ్చేవాడిని ఈశ్వరుడు కూడా పట్టించుకోడు కాదంటారా? మన ఆలోచన విధానం బట్టి మంచి చెడు ఆధారపడి ఉంటాయి మిత్రమా. మూడో వ్యక్తి మాటలు ఎప్పుడైతే నమ్ముతామో అప్పుడే మనశ్శాంతి కోల్పోతామో. విషబీజాలు నాటిన వాళ్ళు బాగానే ఉంటారు, అది మహావృక్షమై మన వంశాన్ని కూడా నాశనం చేస్తుంది. దేవుడు నీ జీవితం నుంచి కొందరిని కావాలని తప్పిస్తాడు. వారి కోసం నువ్వు ఆరాటపడకు మిత్రమా. ఒకరి కోసం ఆరాటపడే సమయం నీకు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నీ కోసం ఆరాటపడే వాళ్ళు ఉన్నారేమో చూసుకో మిత్రమా. ఎప్పుడు కలిశారో, ఎలా పరిచయం అన్నది ముఖ్యం కాదు. వారు పిలిచే పిలుపు, వారి ప్రవర్తన మన హృదయానికి హత్తుకునేలా ఉంటే మనకు తెలియకుండానే వాళ్ళు మన జీవితంలో ముఖ్యమైన వ్యక్తులుగా మారిపోతారు కాదంటారా? అది ఎంతగా అంటే మనకు సంబంధించిన ప్రతి విషయం ముందు వాళ్ళకే చెప్పుకునేంతగా. మిత్రమా, మంచివారు అనిపించుకోవాలనే పద్మవ్యూహంలో ఎప్పుడు కూడా చిక్కుకోవద్దు. అది నిజంగా పద్మవ్యూహమే మిత్రమా. పొగడ్తలు, మెచ్చుకోవడం బాగుంటాయి, కానీ వాటి వెంట పరిగెత్తవద్దు. మాట సాయం, సూచన సాయం, సలహా సాయం చేసేవారికి పెద్ద ఇబ్బంది ఉండదు, హామీ ఉంటే తప్ప. ఒకరికి సాయం చెయ్యాలనే ఆలోచన మంచిదే, కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ పరిధులు మారవద్దు మిత్రమా. మిత్రమా, గాలివానకి గొడుగు వాడినా ఫలితం ఉండదు. ముళ్ళ కంపను మంచినీళ్ళతో పెంచినా ప్రయోజనం ఉండదు. కొన్ని బంధాలు, అనుబంధాలు కూడా అంతే. మన జీవితం మనకేదీ నేర్పించదు మిత్రమా. జీవితంలో మనకి ఎదురయ్యే మనుషుల ద్వారానే నేర్చుకోవాలి కాదంటారా? ఇల్లు కట్టేటప్పుడు ఎవ్వరూ సహాయం చేయరు, కానీ గృహప్రవేశానికి అవసరం లేకున్నా కానుకలు తెస్తారు. కష్టపడేటప్పుడు ఎవ్వరూ ఉండరు మిత్రమా. ఏదైనా సాధించాకే నీ చుట్టూ చేరుతారు. అందుకే మిత్రమా, సమయాన్ని వృధా చేయొద్దు. ఒక అబ్బాయి కోసం ఒక అమ్మాయి ఏడుస్తుందంటే జీవితంలో ఆ అబ్బాయిని ప్రేమించినంతగా ఇంకా ఎవరిని ప్రేమించలేదని అర్థం. చాలామంది అమ్మాయిలు మోసం చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది అమ్మాయిలు మాత్రమే హార్ట్ఫుల్గా ప్రేమించే అమ్మాయిలు ఉంటారు. అలాంటి అమ్మాయి ఎదురైతే వదులుకోవద్దు మిత్రమా. ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.